నాకు తెలిసిన విషయాలు మీతో చెప్పడానికి నేను యూట్యూబ్ ఛానల్ పెడితే, కానీ నాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకోవడానికి నాకు యూట్యూబ్ ఛానల్ పనికొస్తుంది. తెలిసిన విషయాలు గోరంత అయితే, తెలియని విషయాలు కొండంత ఉంటాయి. తెలియని విషయాలు నాకు చెప్పడానికి కొండంత మనుషులు నాకున్నారు. వాళ్ళలో గీతా మేడం ఒకరు. చాలా థ్యాంక్స్ అక్క. నీవు అప్పుడప్పుడు ఒక మంచి మాట చెప్తే నాకు నా ఛానల్‌కి పనికొస్తుంది. ఇంకొకరు పెట్టిన కామెంట్ గురించి మీకు చెప్తాను. నేను ఒక వీడియో పెట్టినప్పుడు అందులో ఒక పొరపాటు చేశానని మీకు ముందుగానే చెప్పాను. కానీ నేను 2 పొరపాట్లు చేశాను. అదేంటంటే, మొదటి పొరపాటు సోమవారం బిల్వ దళాలు కోయకూడదు. ఇంకొకటి ఆ రోజు నేను చెప్పులు వేసుకొని బిల్వ దళాలు కోసాను. అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే మారేడు చెట్టులో సాక్షాత్ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ పొరపాటు నేను ఇంకొకసారి చేయను. మీ అందరి ముందు చెప్పాలనిపించింది. ఎందుకంటే నాలాగా తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి వీడియో పనికొస్తుంది. నాకు కొబ్బరికాయ కొట్టడం ఎందుకు భయం అంటే, నాకు పెళ్ళైన కొత్తలో మొదటిసారి మేము గుడికి వెళ్ళినప్పుడు మేము కొట్టిన కొబ్బరికాయ పాడైపోయింది. మాకు అప్పటి నుండి 2 ఇయర్స్ దాకా అన్ని కష్టాలే అని చెప్పొచ్చు. మా వారికి ఉద్యోగం లేక పిల్లలు లేక చాలా ఇబ్బంది పడ్డాము. కొబ్బరికాయ పాడవటం వల్ల మాకు కష్టాలు రాలేదు. మాకు కష్టాలు రావాలని ఉన్నాయి కాబట్టి దేవుడు ఈ రకంగా చూపించాడని నేను భావిస్తాను. కష్టమైనా చావైనా ముందుగా తెలిస్తే భయమే కదా ఎవరికైనా.